సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లని చేసుకోవచ్చు. ట్రై చేయి. రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది. కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. ఒకటవ ప్రశ్న, నిబంధనల ప్రకారం టేబుల్ టెన్నిస్ బంతి గరిష్ట బరువు ఎంత? నిబంధనల ప్రకారం టేబుల్ టెన్నిస్ యొక్క బంతి గరిష్ట బరువు ఎంత? ఈ ప్రశ్న బిఎస్సి 1998లో ఇవ్వడం జరిగింది. నిబంధనల ప్రకారం టేబుల్ టెన్నిస్ బంతికి గరిష్ట బరువు ఎంత? ఏ 2.5 గ్రాములు, బి 3 గ్రాములు, సి 2.2 గ్రాములు, డి 2.7 గ్రాములు. నిబంధనల ప్రకారం టేబుల్ టెన్నిస్ బంతికి గరిష్ట బరువు ఎంత? ఆన్సర్ టేబుల్ టెన్నిస్ బంతి గరిష్ట బరువు ఆన్సర్ డి 2.7 గ్రాములు. రెండవ ప్రశ్న, టేబుల్ టెన్నిస్లో లైన్ల వెడల్పు. టేబుల్ టెన్నిస్లో లైన్ వెడల్పు ఏ 2 సెంటీమీటర్లు, బి 3 సెంటీమీటర్లు, సి 2.5 సెంటీమీటర్లు, డి 5 సెంటీమీటర్లు. టేబుల్ టెన్నిస్లో లైన్ వెడల్పు ఎంత? ఆన్సర్ ఏ 2 సెంటీమీటర్లు. మూడవ ప్రశ్న, ఫుట్బాల్ మ్యాచ్ను ఎలా మొదలు పెడతారు? ఫుట్బాల్ మ్యాచ్లని ఎలా మొదలు పెడతారు? ఏ త్రో ఇన్, బి త్రో ఆఫ్, సి కిక్ ఆఫ్, డి కిక్ ఇన్. ఫుట్బాల్ మ్యాచ్ని ప్రారంభం ఎలా చేస్తారు లేదా ఫుట్బాల్ మ్యాచ్ ఎలా ప్రారంభమవుతుంది? ఆన్సర్ సి కిక్ ఆఫ్తో స్టార్ట్ చేస్తారు. నాలుగవ ప్రశ్న, సాఫ్ట్బాల్ గేమ్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? సాఫ్ట్బాల్ గేమ్లో ఎంతమంది ఆటగాళ్ళు? ఏ 10 మంది, బి 12 మంది, సి 9 మంది, డి 11 మంది. సాఫ్ట్బాల్ గేమ్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఆన్సర్ సి 9 మంది. ఐదవ ప్రశ్న, ఫుట్బాల్ ఫీల్డ్ ఎల్లప్పుడూ ఏ దిశలో మార్క్ చేయాలి? ఫుట్బాల్ ఫీల్డ్ను ఎల్లప్పుడూ ఏ దిశలో మార్క్ చేయాలి? ఏ తూర్పు టు పడమర, బి ఉత్తర టు పడమర, సి ఉత్తరం టు దక్షిణ, డి దక్షిణం టు పడమర. ఫుట్బాల్ ఫీల్డ్ను ఎల్లప్పుడూ ఏ దిశలో మార్క్ చేయాలి? ఆన్సర్ సి ఉత్తరం టు దక్షిణం. ఆరవ ప్రశ్న, క్రికెట్లో 3 రోజుల టెస్ట్ మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడించాలంటే ఎన్ని రన్స్ ఆధిక్యం ఉండాలి? క్రికెట్లో 3 రోజుల టెస్ట్ మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడించాలంటే ఎన్ని రన్స్ ఆధిక్యం ఉండాలి? ఏ 75 రన్స్, బి 100 రన్స్, సి 150 రన్స్, డి 200 రన్స్. క్రికెట్లో 3 రోజుల టెస్ట్ మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడించాలంటే ఎన్ని రన్స్ ఆధిక్యం కావాలి అంటే ఆన్సర్ సి 150 రన్స్. ఏడవ ప్రశ్న, క్రింది వానిలో క్రికెట్ సంబంధించిన పదం. క్రింది వానిలో క్రికెట్కి సంబంధించని పదం. ఏ స్క్వేర్ లెగ్, బి హుక్ షాట్, సి కవర్ డ్రైవ్, డి డంక్ షాట్. క్రింది వానిలో క్రికెట్కి సంబంధించని పదం ఏది? ఆన్సర్ డి
డంక్ షాట్. ఎనిమిదవ ప్రశ్న, హ్యాండ్బాల్ గోల్ ఏరియా ఎంత? హ్యాండ్బాల్ గోల్ ఏరియా ఏ 4 మీటర్లు, బి 9 మీటర్లు, సి 6 మీటర్లు, డి 8 మీటర్లు. హ్యాండ్బాల్ గోల్ ఏరియా ఎంత? హ్యాండ్బాల్ గోల్ ఏరియా ఎంత? ఆన్సర్ హ్యాండ్బాల్ గోల్ ఏరియా 6 మీటర్లు. ఆన్సర్ సి 6 మీటర్లు. తొమ్మిదవ ప్రశ్న, హ్యాండ్బాల్ గోల్ కీపర్ బంతిని కాలుతో తాకవచ్చా? హ్యాండ్బాల్లో గోల్ కీపర్ బంతిని కాలితో తాకవచ్చా? ఏ తాకరాదు, బి ఫౌల్, సి పెనాల్టీ, డి తాకవచ్చు. హ్యాండ్బాల్ గేమ్లో గోల్ కీపర్ బంతిని కాలితో తాకవచ్చా? కాలితో తాకవచ్చు అంటే ఆన్సర్ డి తాకవచ్చు. 10వ ప్రశ్న, 4x100 మీటర్ల రిలే రేసులో ప్రత్యామ్నాయం ఎంతమంది ఉండాలి? 4x100 రిలే రేసుల ప్రత్యామ్నాయం ఏ 1 అథ్లెట్, బి 2 అథ్లెట్లు, సి 3 అథ్లెట్లు, డి 4 అథ్లెట్లు. 4x100 రిలే రేసులో ప్రత్యామ్నాయం ఎంతమంది ఉంటారు అంటే డి 4. 11వ ప్రశ్న, 4x400 మీటర్ల రిలే రేసులో టేక్ ఓవర్ జోన్ దూరం. 4x400 మీటర్ల రిలే రేసులో టేక్ ఓవర్ జోన్ దూరం ఏ 20 మీటర్లు, బి 30 మీటర్లు, సి 40 మీటర్లు, డి 10 మీటర్లు. 4x400 మీటర్ల రిలే రేసులో టేక్ ఓవర్ జోన్ దూరం ఎంత? ఆన్సర్ ఏ 20 మీటర్లు. 12వ ప్రశ్న, 400 మీటర్ల స్టాండర్డ్ ట్రాక్లో స్ట్రైట్ యొక్క పొడవు. 400 మీటర్ల స్టాండర్డ్ ట్రాక్లో స్ట్రైట్ యొక్క పొడవు ఏ 84.39 మీటర్లు, బి 80 మీటర్లు, సి 82.50 మీటర్లు, డి 70 మీటర్లు. 400 మీటర్ల స్టాండర్డ్ ట్రాక్లో స్ట్రైట్ యొక్క పొడవు ఎంతంటే ఏ 84.39 మీటర్లు. 13వ ప్రశ్న, అథ్లెటిక్లో స్క్రాచ్ లైన్ ఉపయోగించబడుతుంది. ఏ అథ్లెటిక్లో స్క్రాచ్ లైన్ ఉపయోగించబడుతుంది? ఏ రిలే రేస్, బి హడిల్స్, సి స్టీపుల్ చేంజ్, డి పోల్ వాల్ట్. అథ్లెటిక్లో స్క్రాచ్ లైన్ ఉపయోగించబడుతుంది. స్క్రాచ్ లైన్ ఎందులో ఉపయోగించబడుతుంది? ఆన్సర్ ఏ రిలే రేస్లో స్క్రాచ్ లైన్ ఉపయోగించబడుతుంది. ఆన్సర్ ఏ రిలే రేస్. 14వ ప్రశ్న, హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఏ రకమైన వ్యాయామం చేస్తారు? హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఏ రకమైన వ్యాయామం చేస్తారు? ఏ వాయురహిత వ్యాయామం, బి ఎరోబిక్ వ్యాయామం, సి ఐసోమెట్రిక్ వ్యాయామం, డి నిరోధక వ్యాయామం. హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఏ రకమైన వ్యాయామం చేస్తారు? హార్వర్డ్ స్టెప్ టెస్ట్లో ఏ రకమైన వ్యాయామం చేస్తారు అంటే బి ఎరోబిక్ వ్యాయామం. 15వ ప్రశ్న, జాన్సన్ ఫీల్డ్ బాస్కెట్బాల్ టెస్ట్లో ఎన్ని రకాలు ఉంటాయి?
జాన్సన్ ఫీల్డ్ బాస్కెట్ టెస్ట్లో ఎన్ని రకాలు ఉంటాయి? 15వ ప్రశ్న, జాన్సన్ ఫీల్డ్ బాస్కెట్బాల్ టెస్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏ 2 రకాలు, బి 3 రకాలు, సి 4 రకాలు, డి 6 రకాలు. జాన్సన్ ఫీల్డ్ బాస్కెట్ టెస్ట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆన్సర్ బి 3 రకాలు. జాన్సన్ ఫీల్డ్ బాస్కెట్ టెస్ట్లో ఎన్ని రకాలు ఉంటాయంటే 3 రకాలు. 16వ ప్రశ్న, సాధారణ మానసిక సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్షను ఎలా అంటారు? సాధారణ మానసిక సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్షను ఎలా అంటారు? ఏ వ్యక్తిత్వ పరీక్ష, బి మేధస్సు పరీక్ష, సి అప్టిట్యూడ్ టెస్ట్, డి ప్రామాణిక పరీక్ష. సాధారణ మానసిక సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్షను ఇలా అంటారు. సాధారణ మానసిక సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్షను ఏమంటారంటే బి మేధస్సు పరీక్ష. ఆన్సర్ మేధస్సు పరీక్ష. 17వ ప్రశ్న, ఎరుపు ఎముక మధ్య యొక్క పని ఏమిటి? ఎరుపు ఎముక మధ్య యొక్క పని ఏమిటి? ఏ కొవ్వు నిల్వ, బి రక్త కణాల ఉత్పత్తి, బి ఖనిజ నిల్వ, డి నిర్మాణ మద్దతు. ఎరుపు ఎముక మధ్య యొక్క పని ఏమిటి? ఎరుపు ఎముక మధ్య యొక్క పని ఏమిటి? ఆన్సర్ ఎరుపు ఎముక యొక్క మధ్య పని ఏమిటంటే ఆన్సర్ బి రక్త కణాల ఉత్పత్తి. రక్త కణాల ఉత్పత్తి. 18వ ప్రశ్న, వెన్నెముక యొక్క బేస్ వద్ద చిన్న త్రిభుజాకార ఎముక. వెన్నెముక యొక్క బేస్ వద్ద చిన్న త్రిభుజాకార ఎముకను ఏమంటారు? ఏ కోకిక్స్, బి సాక్రమ్, సి కటి వెన్నెపూస, డి పెల్విక్ ఎముక. ఎముక యొక్క బేస్ వద్ద చిన్న త్రిభుజాకార ఎముకను ఏమంటారు? ఆన్సర్ ఏ కోకిక్స్. 19వ ప్రశ్న, సేబయస్ గ్రంథుల ప్రధాన విధి ఏమిటి? సేబయస్ గ్రంథుల ప్రధాన విధి ఏమిటి? ఏ చెమటను ఉత్పత్తి చేస్తుంది, బి నూనె ఉత్పత్తి అంటే సెబం ఉత్పత్తి చేస్తుంది, సి మెల్లిన్ ఉత్పత్తి, డి కెరోటిన్ను ఉత్పత్తి చేయడం. సేబయస్ గ్రంథుల ప్రధాన విధి ఏమిటి? సేబయస్ గ్రంథుల ప్రధాన విధి ఏమిటంటే బి నూనె ఉత్పత్తి లేదా సెబం ఉత్పత్తి. 20వ ప్రశ్న, చర్మంలోని అరెక్టర్ పిలి కండరాల ప్రాథమిక విధి ఏమిటి? చర్మంలోని అరెక్టర్ పిలి కండరాల ప్రాథమిక విధి ఏమిటి? ఏ చెమటను ఉత్పత్తి చేస్తుంది, బి సెబమును ఉత్పత్తి చేస్తుంది, సి వెంట్రుకలు లేచి నిలబడేలా చేస్తుంది గూబ్జమ్స్ వచ్చినప్పుడు, డి రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది. చర్మంలోని అరెక్టర్ పిలి కండరాల ప్రాథమిక విధి ఏమిటి అంటే సి వెంట్రుకలు లేచి నిలబడేలా చేస్తుంది. 21వ ప్రశ్న, వృషణాల ప్రధాన విధి ఏమిటి? వృషణాల ప్రధాన విధి ఏమిటి? ఏ ఇన్సులిన్ ఉత్పత్తి, బి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి, సి జీవక్రియను నియంత్రిస్తుంది, డి ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రిస్తుంది. వృషణాల ప్రధాన విధి ఏమిటి? వృషణాల ప్రధాన విధి ఏమిటి? వృషణాల ప్రధాన విధి ఏమిటి? ఆన్సర్ బి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి. 22వ ప్రశ్న, ఎడ్రినల్ క్యారెక్టర్స్
ప్రధానంగా ఉత్పత్తి చేస్తుంది? ఎడ్రినల్ కార్టెక్స్ ప్రధానంగా దేన్ని ఉత్పత్తి చేస్తుంది? ఏ ఎపినెఫ్రాన్, బి కార్టిసోల్, సి ఇన్సులిన్, డి నోరోపైన్ఫ్రైన్. ఎడ్రినల్ కార్టెక్స్ ప్రధానంగా ఉత్పత్తి చేస్తుంది. ఆన్సర్ ఎడ్రినల్ దేన్ని ప్రధానంగా ఉత్పత్తి చేస్తుందంటే బి కార్టిసోల్. 23వ ప్రశ్న, ప్రారంభ దశలో లక్షణాలు లేకపోవడం వల్ల ఏ వ్యాధిని తరచూ నిశ్శబ్ద కిల్లర్గా అని పిలుస్తారు? నిశ్శబ్ద కిల్లర్ అని దేన్ని పిలుస్తారు? ప్రారంభ దశలో లక్షణాలు లేకపోవడం వల్ల ఏ వ్యాధిని తరచుగా నిశ్శబ్ద కిల్లర్ అని పిలుస్తారు? ఏ మధుమేహం, బి హైపర్ టెన్షన్, సి బోల్ ఎముకల వ్యాధి, డి ఆస్తమా. ప్రారంభ దశలో లక్షణాలు లేకపోవడం వల్ల ఏ వ్యాధిని తరచుగా నిశ్శబ్ద కిల్లర్ అని పిలుస్తారు? ఆన్సర్ బి. నిశ్శబ్ద కిల్లర్ అని పిలిచే వ్యాధి ఏంటంటే హైపర్ టెన్షన్. ఆన్సర్ బి. 24వ ప్రశ్న, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్ యొక్క పని ఏమిటి? జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్ యొక్క పని ఏమిటి? ఏ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, బి జీర్ణ ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది, సి పిత్తాన్ని నిల్వ చేస్తుంది, డి పోషకాలను గ్రహిస్తుంది. జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్ యొక్క పని ఏమిటి? జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్ యొక్క పని ఏమిటంటే బి జీర్ణ ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. 25వ ప్రశ్న, మెకానికల్ జీర్ణక్రియ ప్రక్రియ ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? మెకానికల్ జీర్ణక్రియ ప్రక్రియ ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? ఏ చిన్న ప్రేగు, బి కడుపు, సి పెద్ద ప్రేగు, డి అన్నవాహిక. మెకానికల్ జీర్ణక్రియ ప్రక్రియ ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ బి కడుపులో జరుగుతుంది. 26వ ప్రశ్న, క్రింది వాటిలో ఉద్యోగాల్లో బర్న్ అవుట్కు సాధారణ సంకేతం ఏంటి? క్రింది వాటిలో ఉద్యోగుల్లో బర్న్ అవుట్కు సాధారణ సాంకేతికం ఏమిటి? ఏ పెరిగిన శక్తి మరియు ఉత్సాహం, బి దీర్ఘకాలిక అలసట, చిరాకు మరియు తగ్గిన పనితీరు, సి మెరుగైన మానసిక స్పష్టత, డి మెరుగైన ఉద్యోగ సంతృప్తి. క్రింది వాటిలో ఉద్యోగుల్లో బర్న్ అవుట్కు సాధారణ సాంకేతికం ఏమిటి? ఆన్సర్ బి దీర్ఘకాలిక అలసట, చిరాకు మరియు తగ్గిన పనితీరు. 27వ ప్రశ్న, పరికల్పన పరీక్షలో శూన్య పరికల్పన ఏమిటి? పరికల్పన పరీక్షలో శూన్య పరికల్పన ఏమిటి? ఏ గణనీయమైన వ్యత్యాసం ఉందని పరికల్పన, బి గణనీయమైన తేడా లేదని పరికల్పన, సి ప్రత్యామ్నాయ పరికల్పన, డి నమూనా పక్షపాతంగా ఉందని పరికల్పన. పరికల్పన పరీక్షలో శూన్య పరికల్పన పని ఏమిటి? సూర్య పరికల్పన అంటే ఏమిటి? పరికల్పన పరీక్షలో శూన్య పరికల్పన ఏమిటి? ఆన్సర్ బి గణనీయమైన తేడా లేదని పరికల్పన. 28వ ప్రశ్న, థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి? థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి? ఏ అనువర్తిత పరిశోధన, బి యాక్షన్ రీసెర్చ్, సి ప్రాథమిక పరిశోధన, డి సర్వే ఫలితం. థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి? థియరీ బిల్డింగ్
ప్రయోజనం ఏమిటి? థియరీ బిల్డింగ్ ప్రయోజనం ఏమిటి అంటే సి ప్రాథమిక పరిశోధన. 29వ ప్రశ్న ఘర్షణ ఒక ఏ సాంకేతిక శక్తి, బి నాన్ కాంటాక్ట్ ఫోర్స్, సి కాంటాక్ట్ ఫోర్స్, డి జంట బలగం. ఘర్షణ ఒక ఆన్సర్ ఘర్షణ ఒక కాంటాక్ట్ ఫోర్స్. ఆన్సర్ సి కాంటాక్ట్ ఫోర్స్. 30వ ప్రశ్న క్రింది వాటిలో మానవ శరీరంలో అంతర్గత శక్తికి ఉదాహరణ. క్రింది వాటిలో మానవ శరీరంలో అంతర్గత శక్తికి ఉదాహరణ ఏది? ఏ గురుత్వాకర్షణ, బి ఘర్షణ, సి కండరాల సంకోచం, డి గాలి నిరోధకత. క్రింది వాటిలో మానవ శరీరంలో అంతర్గత శక్తికి ఉదాహరణ. క్రింది వాటిలో మానవ శరీరంలో అంతర్గత శక్తికి ఉదాహరణ ఏది? సి కండరాల సంకోచం. అనుకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే.